అండి. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నా. మీరిక్కడ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే మార్నింగ్ అండి. నేనైతే ఫ్రిడ్జ్ మొత్తం తుడుచుకుంటున్నా అండి. తడిగుడ్డ పెట్టుకొని ఫొటోస్ అన్నీ తుడుచుకుంటున్నా. చాలా రోజులైందండి. అన్నీ దుమ్ము పట్టిపోయినాయి కాబట్టి మొత్తం తుడుచుకుంటున్నా. క్లీనింగ్ అనేది చేసుకుంటున్నా. ఇంకా వంట చేసుకుంటూనే ఎంత తుడుచుకుంటున్నా అండి. ఒక పక్కన వంట చేసుకుంటే ఇది మొత్తం తుడుచుకుంటున్నా. చాలా రోజులైంది తుడవక. మొన్న వచ్చింది కడిగేసి వెళ్ళిపోయింది. మొన్న దులిపిందిలే కానీ మళ్ళీ దుమ్ముగా ఉన్నాయి బాగా. అందుకే మళ్ళీ తుడిసేసి ఫ్రిడ్జ్ మొత్తం పువ్వులన్నీ తీసి మళ్ళీ దులిపి మళ్ళీ పెడతానండి. ఎక్కడెక్కడి మంచిగా ఇట్లా వీక్లో ఒక్కసారి చేసుకున్న నీట్గా ఉంటుంది దుమ్ము పడుకోకుండా. కాబట్టి వీక్లో ఒక్కసారైనా చేసుకుంటా. లేకపోతే కుదరపోతే 1 మంత్కి ఒకసారైనా ఇట్లా క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాను నేను. ప్రస్తుతానికైతే నేనైతే వీటి వరకు దులుపుతున్నా. ఫొటోస్, ఫ్రిడ్జ్, అద్దాలు తుడుచుకుంటున్నా అంతే. ఇంకేం చెయ్యట్లేదు. మా బాబు ఫంక్షన్ ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ ఇంక మొత్తం ఇల్లు మొత్తం సామాన్లన్నీ బయట వేసి మొత్తం ఇల్లంతా దులిపేస్తాము. నెక్స్ట్ మంత్ అయితే మొత్తం చేసుకుంటామండి. గిన్నెలు తోముకొట్టి ఇల్లు మొత్తం దులుపుకొని బయటకి ఆ సామాన్లన్నీ బయట పెట్టి ఇల్లు మొత్తం దులిపేస్తాము. మా బాబు బర్త్డే ఉంది, అట్లా తిరుపతి కాడ వెళ్ళేది ఉంది కాబట్టి మొత్తం ఇల్లంతా దులుపుకోవాలి కాబట్టి చేసుకుంటాను. ఇప్పుడైతే ఒక్కదాన్ని అంటే చేసుకోలేనంత పని, చాలా గదులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే మా అమ్మని అయితే పిలిపిస్తాను. ఎప్పుడైనా ఇంత పెద్ద పని పడ్డప్పుడు మా అమ్మ చేసిద్ది. నేనైతే పిల్లగాలను పట్టుకుంటూ మా అమ్మ ఇంట్లో పని మొత్తం చేసిద్ది. నేను చేయలేని ఏ పని అయినా ఇంట్లో వరకైతే మామూలు పనులు చేసుకుంటా కాబట్టి ఇల్లు కాడ కడుక్కొని తుడుచుకుంటా. మా అమ్మ వచ్చినప్పుడే కడిగిద్ది ఇల్లు మొత్తం. ఎప్పుడొకసారి ఇల్లు కడగటం కూడా నా వల్ల కాదు. మా అమ్మే కడిగిద్ది. 1 మంత్కి ఒకసారి అయినా అట్లా వచ్చి అప్పుడప్పుడు వచ్చి ఇల్లు అయితే కడిగి మొత్తం ఇల్లు మొత్తం దులిపేసి వెళ్ళిపోయిద్ది. ఇంకా నెక్స్ట్ మంత్ ఎట్లా మా బాబు బర్త్డే గుడికి వెళ్ళేది ఉంది కాబట్టి, తిరుపతి వెళ్ళేది ఉంది కాబట్టి ఇంక అప్పుడు వచ్చి మొత్తం ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసేసిద్ది. ఇంకా నేనైతే ఇంకా చేతి పని గట్ట హెల్ప్ చేస్తూ ఉంటాం మా అమ్మకి అయితే. ఇంకా ఫ్రిడ్జ్ మీద ఫ్లవర్స్ అన్నీ తీసి అవి ఇక్కడ దులిపేసి మొత్తం తుడిసేసి ఫ్రిడ్జ్ మీద ఎక్కడెక్కడ పెట్టేసినాను. ఈ అద్దం కూడా తుడుచుకుంటున్నాను వాటర్ పోసి. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం మొన్న పలిగిపోయిందండి. చిన్న గొడవ వల్ల మా వారికి నాకు గొడవ జరగటం వల్ల డ్రెస్సింగ్ టేబుల్ అయితే పలిగిపోయింది కాబట్టి దానికైతే అట్టుంది మూలకైతే ఇంకో డ్రెస్సింగ్ టేబుల్ కొనాలి డబ్బులు ఉన్నప్పుడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి పైసలు లేవు కాబట్టి కొనము. మూలన పడి ఉంది అదైతే. ఇంక అదే యూజ్ చేస్తున్నా. అద్దం పలిగిన బాగానే ఉంది చూస్తానికి, పెట్టుకోవటానికి అన్నీ అయితే. కొత్త డ్రెస్సింగ్ టేబుల్ కొన్ని కూడా ఎన్నో ఇయర్స్ అవ్వట్లేదు, 3 ఇయర్స్ అవుతుంది. మా పెళ్లి రోజు పెట్టారు. ఇంక అంతే, పెద్దగా వాడింది లేదు. నేనైతే వాటిలో ఉంచుతంతే అద్దానికి కాబట్టి పలిగిపోయింది. సరేలే పోతే పోని. అద్దం అయితే పెట్టించుకోవచ్చు, మనం పెట్టించుకోవాలంటే అద్దం పెట్టించుకోవచ్చు. కానీ నేను కొత్తది కొనుక్కుందామని చూస్తున్నాను. అద్దాలు ఉన్న బీరువా తీసుకోవద్దు కానీ మా అత్తయ్య తీసుకుంది అప్పుడెప్పుడు అంట. ఇది మా మామయ్య వాళ్ళు తీసుకున్న బీరువా, మేము కొనుక్కున్నది కాదు. మా మామయ్య వాళ్ళని మా వారు అప్పుడు నేను పెళ్లి కాక ముందు తీసుకున్న బీరువా ఇదైతే. అద్దం ఉన్న బీరువా. అసలు అద్దాలు ఉన్న బీరువా తీసుకోవద్దు, పిల్లగాళ్ళు ఉన్న కాడ పలిగిపోయేది. చాలా భయం నేనైతే. అందుకు మా పిల్లగాళ్ళు ఎక్కువ శాతం బెడ్రూమ్లోకి రానియను. అందుకే ఆ మూలన ఉంటుంది బీరువా కూడా. చాలా దూరంగా ఉంచుతా అద్దం ఉందని. పక్షులు సౌండ్ వినపడుతున్నాయి ఏమనుకోకండి. బయట కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చెట్ల మీద పెట్టాలి పక్షులు ఉన్నాయి, వాటి కోకిలలు అవి బాగా అరుస్తున్నాయి. అందుకే నేనైతే అద్దాలు ఉన్న బీరువా తీసుకోవద్దు అనుకుంటా. ఈ నెక్స్ట్ టైం అయితే మామూలు బీరువా తీసుకోవాలి. దాంట్లో అయితే బట్టలు కూడా ఎక్కువ పట్టట్లేదు బీరువాలో. అది సేమ్ డ్రెస్సింగ్ టేబుల్ మోడల్ లాగా ఉంటుంది ఆ బీరువా అయితే. వేస్ట్, బట్టలు అయితే ఏం పట్టట్లేదు అసలు. ఎక్కువ శాతము నా చీరలు ఎక్కువ ఉన్నాయి కానీ అసలు ఏం పట్టట్లేదు. సగానికి బయట పెడుతున్నాం. బయట కూడా సెల్ఫ్లు పెట్టుకోవటానికి ఒక 3 సెల్ఫ్లే ఉన్నాయి బెడ్రూమ్లో. అవతలైతే దేవుడు ఫొటోస్ పెట్టింది కాబట్టి బట్టలు ఏం పెట్టాను అవతల రూమ్లో ఏమి. నిన్న పెట్టిన వీడియో లాంగ్ వీడియో మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్ పడిపోయింది. నేను చెప్పిన కానీ మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్స్ పడిపోతాయని మళ్ళీ మ్యూట్ అనే ఒక సెట్టింగ్లోకి వెళ్తే మళ్ళీ కాపీరైట్ తీసేశారు. కానీ ఆ మ్యూజిక్ అనేది వినపడట్లేదు. మామూలుగా ఏ మాట వినబడ సౌండే రావట్లేదు ఏమి. ఇంకే చూస్తున్నారో లేదా వీడియో చూడట్లేదు పెద్దగా. చాలా లాంగ్ వర్క్ అయితే తీసిన వీడియో అయితే. నేనే ఎవరు చూడలేదు పెద్దగా అయితే. 100 మెంబర్స్ కూడా దాటలేదు ఆ వీడియోకి. మ్యూజిక్ కూడా యాడ్ చేయటం వల్ల కాపీరైట్ పడిపోయింది. ఏదో ఒకటి చేసి కాపీరైట్ అయితే తీసేసినాను. ఇంకా బెడ్రూమ్లో ఫొటోస్ అన్నీ క్లీనింగ్ చేసుకున్నాను. ఇంకా తుడుచుకున్నాక ఇంకా వంట రూమ్లోకి వచ్చి ఇట్లా గిన్నెల స్టాండ్ కూడా మొత్తం దులుపుకుంటున్నాను. దులుపుకొని మొత్తం దుమ్ము పట్టింది పైన సైడ్ ఏమట్టి బూజు పెట్టి దుమ్ము పట్టడం అట్లా చేసింది కాబట్టి మొత్తం తుడుచుకుంటున్నాను. ఈ పెట్టెల సౌండ్ ఎక్కువ వినబడుతుంది ఈ వీడియోలో. మా పిల్లగాలేమో మధ్యాహ్నం టైంలో పడుకుంటారు. మధ్యాహ్నం టైంలో పడుకుంటారని వాయిస్ ఓవర్ ఇస్తా బయట కూర్చొని. ఇంకా చల్లడి గాలికి పెట్టెలేమో అరుస్తూ ఉంటే చెట్ల మీద కూర్చొని. దీంట్లో సగం అయ్యే సౌండ్స్ వినబడితే చూసారు ఎట్లా వినబడుతున్నాయో.
ఇంక మా అత్తయ్య ఫోటో కాడ తడిగుడ్డ పెట్టి తుడిసేస్తున్నానండి. ఇంక నేను కొద్దిగా ఆపరేషన్ చేసుకున్నా కాబట్టి ఇన్ని రోజులు క్లీనింగ్ ఏం చేసుకోలేదు. ఇల్లు ఎట్లున్న ఇల్లు అట్లా పెట్టేసిన. ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా అన్నీ సదురుకుంటున్న ఇంట్లో మొత్తము. తాంబేలు బొమ్మ పలిగిపోయింది. ఇంకా చాలా ఐటమ్స్, సాయిబాబా బొమ్మ పలిగిపోయింది. టీవీ కాడ పెట్టినాయి పలిగిపోయినాయి. ఎట్లా పలిగినాయి అంటే సోఫా వాటి మీద పడిపోయింది. సోఫా అనేది తీసేసినాం. తీసి బయటకు తీసుకొస్తుంటే వాటి మీద సోఫా పడటం వల్ల అవన్నీ కింద పడి గ్లాస్ కాబట్టి పలిగిపోయినాయి. చాలా బాధ అనిపించింది. ఆ బొమ్మలు అయితే నేను ఎక్కడెక్కడో గుడి కాంచి తీసుకొచ్చుకున్నా. అంటే మా వారు సోమవారం వేసుకున్నప్పుడు ప్రతి గుడికి కాడ ఒక బొమ్మ కొనుక్కున్నా. గుర్తుగానే గుడికి వచ్చిన గుర్తుగానే కొనుక్కుంటే మొత్తం పలిగిపోయినాయి. సరేలే పోతే పోనీ అనుకున్నా. 2 డేస్ బాధపడ్డా. రోజు చూసుకుంటూ టీవీ ముందు చూసుకుంటూ మురిసిపోయేదాన్ని. అక్కడ కొనుక్కున్నా కదా, ఇక్కడ కొనుక్కున్నా కదా అని. ఇప్పుడు అవి లేవు మొత్తానికి. ఇంక నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు కొనుక్కోవాలి. వెళ్తామో వెళ్ళము. అంత దూరం జర్నీ అంటే చాలా పెద్ద. విజయవాడ అవతలకి గుళ్ళకి వెళ్ళినాం. చాలా దూరం వెళ్ళినప్పుడు మా వారు సోమవారం వేసుకున్నప్పుడు ఈసారి వేసుకుంటాడో లేదో కూడా నమ్మకం లేదు. సోమవారం వెళ్తాం కూడా వెళ్ళము కూడా నమ్మకం లేదు. ఏదో అట్ట ముద్దుగా గుర్తుగా కొనుక్కున్న టీవీ ముందు పెట్టుకుంటే మొత్తం పలిగిపోయినాయి. ఇంకా పోయిన దాని గురించి ఆలోచిస్తాం ఎందుకని ఇంక వదిలేసిన. ఈసారి అయితే మంచిగా కొనుక్కొని మంచిగా సెల్ఫ్లలో పెట్టుకుంటా పైనని. ఇప్పుడు ఇక్కడ పెద్దగా ఏం సెల్ఫ్లో ఏమి మోడల్స్ అలాంటివి ఏం లేవు పెట్టుకోవటానికి. నేనే మీషోలో, ఫ్లిప్కార్ట్లో తీసుకుని అన్ని డెకరేషన్ లాగా చేసుకుంటే ఇంట్లో నాకు చాలా ఇష్టం ఇట్లా చేసుకోవటం అయితే. ఓకేలా సౌండ్లు బెలే వినపడుతున్నాయి కదా దీంట్లో. మార్నింగ్ టైం అయితే ఇంత పెద్దగా అరవండి. మధ్యాహ్నం టైమే వస్తాయి బాగా. మార్నింగ్ ఎప్పుడో ఒకసారి ఇట్లా అరుస్తాయి కానీ డైలీ అయితే అరవ్వు. మధ్యాహ్నం టైంలోనే చెట్ల మీద కూర్చుంటాయి. ఎందుకంటే ఎండకి ఎటు వెళ్ళవు కాబట్టి చెట్ల మీద ఉంటాయి. మాకెళ్ళి మోర చెట్లు అవి ఉన్నాయి కాబట్టి బాగా చెట్ల మీద ఉంటాయి. చూసారా డ్రెస్సింగ్ టేబుల్ ఎట్లా పలిగిపోయిందో. అద్దం లేదు దానికి. ఇంకా అద్దం లేదని ఇంకేం పెట్టట్లేదు. గాజులు కూడా తీసేసిన. గాజులు కూడా మొత్తం పలిగిపోయినాయి. బీరువాలో పెట్టుకున్న గాజులు మొత్తం. ఇంకా కింద అయితే సెల్ఫ్లు కాడ తాళం ఉంది. అదైతే బాగానే యూజ్ అవుతుంది. ఇక్కడి వరకు అద్దం వరకు పలిగిపోయింది మొత్తానికి. ఈసారి మంచి మంచి మోడల్స్ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చినాయి. అసలు మంచిది తీసుకుంటా. ఒకటైతే పెద్దది మంచిది తీసుకుంటా డబ్బులు ఉన్నప్పుడు. ప్రస్తుతానికి ఇప్పుడైతే పైసలు లేవు కాబట్టి ఇప్పుడు వీటి మీద ఆలోచన లేదు. చాలా కష్టంగా ఉంది ఇంట్లోనే గడవటానికి. కాబట్టి ఇప్పుడు వెయ్యి తీసుకొని తర్వాత సంగతి తర్వాత తీసుకుంటే కొద్దిగా మంచిది తీసుకుంటా డ్రెస్సింగ్ టేబుల్ అయితే. ఎందుకంటే మనకు కావాల్సింది ఎక్కువ శాతం డ్రెస్సింగ్ టేబులే. గాజులు పెట్టుకోవడానికైనా మనం చూసుకోవటానికైనా ఏయైనా మేకప్ కిట్స్ ఏయని పెట్టుకోవడానికి డ్రెస్సింగ్ టేబులే యూజ్ అయ్యిద్ది. నాకైతే ఎక్కువ శాతం డ్రెస్సింగ్ టేబుల్ మీదే ఉంటుంది. బీరువా మీద కూడా ఉండదు. కాబట్టి మంచి డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకుంటాను. నెక్స్ట్ టైం అయితే బీరువా కూడా ఒకటి తీసుకుంటాను. ఎందుకంటే బీరువాల బట్టలు పెద్దగా పట్టట్లేదు. తీసుకునేటప్పుడు కూడా వీడియో షూట్ చేస్తాను. నేను ప్రతి వస్తువు తీసుకునేది ప్రతిదీ మీకైతే షేర్ చేసుకుంటానండి. మీరు కన్ఫామ్గా చూడండి నా వీడియోస్ అయితే. నేనైతే ప్రతిదీ షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో ప్రతి వీడియోలో అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను. నేను ఏం కొనుక్కున్నా, నేను ఏం చేసినా నేను అప్లోడ్ చేసుకుంటూ మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. మీకు చెప్పుకుంటూ ఉంటాను. మీరు ఇక్కడ కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటివి కావాలో కామెంట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కాడ మొత్తం క్లీనింగ్ చేసి ఎక్కడెక్కడ పెట్టేసిన కొబ్బరి నూనె డబ్బా, పౌడర్ డబ్బాలు మంచి సదురుకున్నాను. ఇక్కడ దేవుడు గదిలో ఫ్లవర్ బుక్కే పెట్టిన. దాంట్లో అయితే నేను మట్టి పోసి పెట్టిన. అంటే నిలబడట్లేదు కాబట్టి మట్టి పోసినాను. దానికి ఒక స్టాండ్ తీసుకున్నా కానీ ఆ స్టాండ్ రాలేదు. ఇంకా ఇప్పుడు పైసలు లేవని ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ ఇవ్వలేదు. ఇంకా అట్లనే పెట్టిన. మట్టి పోసి అయితే బాగానే సెట్ అయింది. దాంట్లో అయితే బాగుంది చూస్తాను కూడా. ఇక్కడైతే ఫోటో అయితే క్లీనింగ్ చేసుకుంటున్నా. ఆ స్టిక్కర్స్ కూడా నేను ఆన్లైన్లోనే మీషోలో తీసుకున్నా. నేను డైలీ అయితే 2 వీడియోస్, ఒక 1 వీడియోని అప్లోడ్ చేస్తున్నా. ఖచ్చితంగా నేను గ్యాప్ అయితే ఇవ్వట్లేదు. కానీ వాచ్ అవర్స్ రావట్లేదు, న్యూస్ కార్ రావట్లేదు. ఏందో ఏం అర్థం కావట్లేదు. నాకే రావట్లేదు, అందరికి రావట్లేదు, అర్థం కావట్లేదు. అంటే ఎవరైనా 1 వీక్ ఒక వీడియో, 2 వీక్స్కి ఒక వీడియో, సరే ఒక డైలీ ఒక రోజు విడిచి ఒక రోజైనా వీడియోస్ పెడుతున్నారు. నేను అట్లా కాదు, డైలీ పెడుతూనే ఉన్న వీడియోస్. అసలుకి ఏం లేదు. పెట్టనంటే ఎప్పుడు ఫోన్ బాగోలేనప్పుడు పెట్టను. కానీ నా ఫోన్ వచ్చి 2 డేస్ అవుతుంది. 2 డేస్లోనే నేను 3-4 వీడియోస్ అప్లోడ్ చేసినాను అప్పుడే. కానీ న్యూసే రావట్లేదు. దేనికో మరి నేను అంత బాగా చెప్పుకున్నా ఎవరైనా వినేటోళ్ళు ఉన్నారో వినేటోళ్ళే ఉండరు.
ఎందుకు చెప్పుకొని కూడా వేస్ట్ నా బాధ దీంట్లో. ఎవరు వింటారు, నా మాటని వినరు, నా వీడియోని ఎవరు చూడరు. పెద్దగా చూస్తారంటే గ్యాప్ ఇచ్చి ఎక్కడ ఫస్ట్ ఒకసారి చూస్తారు, లాస్ట్ ఒకసారి చూస్తారు అంతే. ఇంక మధ్యలో ఎవరు చూస్తారు, ఎవరు చూడరు. అంత ఇంట్రెస్ట్ పెట్టి మన వీడియోస్ చూసేటోళ్ళు ఎవరు లేరు అంత గొప్ప వాళ్ళు. ఆ వీడియోస్ చూడాలంటే నా అదృష్టం ఉండాలి. నాకు అదృష్టం లేదనుకుంటే ఎవరు చూడట్లేదు. పెద్దగా చూస్తే కనపడిద్ది, న్యూస్ కనపడిద్ది, వాచ్ అవర్స్ కనపడిద్ది. కాబట్టి ఎవరు చూడట్లేదు. నా వీడియోస్ చూస్తాం ఎందుకు, దేనికి పనికిరాని వీడియోస్ అనుకుండాలా ఎవరైనా. ఇంకా మొత్తం ఇల్లు మొత్తం ఫొటోస్ మొత్తం దులుపుకున్నాక ఇట కిచెన్లో వచ్చి ఇక గ్యాస్ కాడ తుడుచుకుంటున్నానండి. గ్యాస్ కాడ మొన్నే కడుక్కున్నాను. ఏం పెద్దగా కడుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి తుడుచుకున్నాను మొత్తానికి. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి కోళ్ళ గూటి కాడికైతే వచ్చినాను. చూడండి, కోళ్ళకి మా వారైతే మేత వేస్తుండు. నేను ఇంట్లో పని అంతా అయిపోయేసరికి ఎండ కొడుతూనే ఉంది. అప్పటికి 11 అవుతుంది అనుకుంటా, 10:30నో 11 అవుతుంది. ఎండ కొడుతూనే ఉంది. ఇంకెక్కడైతే కోళ్ళ గూటి కాడ మాకు చూపిద్దామని వీడియో అయితే తీసుకుంటున్నాను. మాకైతే కోళ్ళు చాలానే ఉన్నాయి. మా వారైతే అమ్ముకుంటాడు. ఇట్టయితే మేత వేసుకుంటుండు. మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ అట్లా వేసుకుంటూ ఉంటాడు మేత అయితే. చూడండి, కోడి పిల్లలు ఎంత ముద్దుగా ఉంటాయి. కోడి పిల్లలే నచ్చుతాయి బాగా. నేనైతే వీటి జోలికైతే రాను, పెద్దగా మా వారే చూసుకుంటాడు. నేనైతే వీటి గురించి నాకేం తెలియదు ఎక్కువ శాతము. కాబట్టి నేను వీటి జోలికి రాను. కోళ్ళ గుట్టు కాడ ఎక్కువ శాతం రాను. ఎప్పుడో ఒకసారి ఊగటానికి రమ్మంటేనే వచ్చి ఊకేసి వెళ్తాను. ఇంకంతే. ఊడ్చుకోవడం కూడా మా వారే ఊడ్చుకుంటాడు 2 డేస్కి ఒకసారి. ఎప్పుడో ఒకసారి చేత కానప్పుడు నేను ఊడుస్తాను. మిగతాది కోళ్ళ గుట్ల పని మొత్తం మా వారే చేసుకుంటాడు. ఇది ఇట్లా పాకైతే మా వారే వేసుకున్నారు, ఎవరు వేయలేదు. మా వారే మొత్తం ఇట్లా చదువుకున్నాడు. మా వారికి కోళ్ళ పిచ్చి ఎక్కువ ఇష్టము. మా పాప కాడ అంతే, కోళ్ళ పిచ్చి అంటే ఇష్టము. ఇప్పుడు మా పాప లేదు, ఇంట్లో ఉంది, బొమ్మలు చూస్తుంది ఇంట్లో వాళ్ళ నాన్న ఫోన్ నుండి. నేనేమో ఇంకా మా బాబుని నేను వచ్చి వీడియో తీసుకుందామని ఇట్లయితే కోళ్ళ గుట్లోకి అయితే వచ్చినాను. సరదాకు వస్తే ఇట్లా కూర్చొని మేత వేస్తుండు. ఇంకా చాలా కోళ్ళు ఉన్నాయి, వీడియో దింపితే బాగుంటుందని ఇట్లయితే వీడియో అయితే దింపుకున్నాను. ఇట్లా పాకైతే వేసుకున్నాడు. అట్లా గ్రీన్ మ్యాట్ కూడా కట్టుకున్నాడు పాకేసుకొని చుట్టూ. అంటే కోతులు అయితే బాగా వస్తాయి, కోడిగుడ్లు తింటూ ఉంటాయి. కాబట్టి ఇట్లా మ్యాట్ వేసుకొని ఉంటే కోతులు ఏం రావు. పాములు కూడా వస్తాయి. ఇటువైపు చాలా పాములు వచ్చినాయి. ఈసారి నెక్స్ట్ టైం పాము వస్తే మీకు చూపిస్తాను షార్ట్ వీడియోలో. దాదాపుగా 20 పాముల దాకా వచ్చి ఉండాలి. మేము వచ్చి 4 years అవుతుంది. 4 yearsగా 3 years అవుతుంది. జూన్ వస్తే 3 years నిండి 4 years అవుతుంది ఇక్కడ వచ్చి మేము. కాబట్టి చాలా పాములు వచ్చినాయి. అందుకే పాకి వేసుకుంటాడు. లోపలేమో పిల్లల కోళ్ళను గుడ్లు పెట్టే కోళ్ళు పొదుగుతాయి. లోపలికి వెళ్తే బయటేమో ఇటు నయనకాలు ఉన్నాయేమో పెద్ద పెద్ద పుంజులు అయ్యి వెళ్ళి దాంట్లో సాయంత్రం పూట వెళ్ళి పడుకుంటాయి. దీంట్లో ఏమో అంటే గుడ్లు పెడతాయి కండి కోళ్ళు, అవి పొదుగుతూ ఉంటాయి డబ్బాలలో. కోడిగుడ్లు ఉంటాయి చూడండి, కోళ్ళు ఉంటాయి. అంటే పిల్లలు పెడతాయి, కోడిగుడ్లు పెట్టినాక పిల్లలు పెడితే దీంట్లో అయితే కోడిగుడ్లు ఉన్నాయి. దాని పక్క సైడ్లో ఏమో కోడి పెట్టుంది, పిల్లలు పెడుతుంది అనుకుంటా. ఇట్లయితే వీటికైతే ఇట్లా కట్టిండు వీటి కోసమని. మిగతాయన్నీ బయటే కమ్ముకుంటాయి, దాంట్లోనే పడుకుంటాయి వేరే దాంట్లో. లోపలేమో ఇట్లా పిల్లలు కోడిగుడ్లు పెట్టి కోళ్ళు మాత్రమే ఉంటాయి, మిగతాయన్నీ బయటే ఉంటాయి. ఇక్కడైతే భలే సరదాగా ఉంటుందండి కోళ్ళతో కుక్కలతో. మాకు 2 కుక్కలు కూడా ఉన్నాయి. మా ఆయన పక్కన ఒక కుక్క ఉంది, నల్ల కుక్క. ఆ కుక్క అయితే ఇంట్లోనే ఉంటుంది. ఇంకో కుక్క ఏమో ఊరంతా తిరిగేసి ఇంటికి వస్తుంది. సేమ్ అంటే పల్లెటూరులో పాకలు ఉంటాయి చూడండి ఇల్లులు, అట్లనే ఉంది సేమ్. అయితే నాకైతే అట్లా అనిపించింది. దీంట్లో ఎందుకులే ఆ ఇంట్లో ఉండటం, దీంట్లోకి వచ్చి ఉందాం దా అంటే ఉండు నీకేంటి అని అంటాడు. నువ్వు ఉండాలిగా, నేనైతే నువ్వు ఉంటే నేను ఎందుకు ఉండను అంటాడు. అంటే నేను ఉండలేను కాబట్టి అంటాడు. మనేం పెద్ద రిచ్ ఏం కాదు, వేసిలేం బుట్టి తిరగలేకని ఏందో ఉండలేము అంతే. అంత పాకలంటే మనం ఎట్లా ఉంటాంలే కానీ అలవాటు లేనిది. ఎంత రిచ్ కాకపోయినా మనం ఏదో కొంపలు అయితే ఉన్నాంగా. ఆ ఇంట్లో అయితే కొద్దిగా అంటే రేకులు అవి వేసి ఉంటే ఉండేటోళ్ళం. అది మొత్తం అంటే పాకలాగా అట్టాలు కప్పి చుట్టూ అట్ట గ్రీన్ మ్యాట్ కప్పిండు. అట్లా ఎట్లా ఉంటాంలే కానీ మనం ఉండలేము. పిల్లగాళ్ళు వేసుకొని పాములు పురుగులు వస్తే చాలా భయం నాకైతే. ఏదో అట్లా సరదాగా అయితే అంటాడు, నిజంగా అయితే ఉండము. ఇక్కడైతే బట్టలు అయితే ఆరిపోయినాయి 1 hourలో వాషింగ్ మిషన్లే కాబట్టి అదే పిండేసి జాడిస్తుంది. ఎమ్మట్లోనే ఆరిపోయినాయి. ఇంకా మళ్ళీ ఎందుకులే గాలి దుమ్ము వస్తే పడిపోతాయని ఎమ్మట్లో తీసి మడత అయితే పెట్టినాను.
వాషింగ్ మిషన్లో బట్టలు వేసినాను డబ్బాలు అంటే ఫస్ట్ ఎక్కువ పట్టలేదు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వేసినాను. మళ్ళీ వాషింగ్ మిషన్లో అయిపోయినాక మళ్ళీ ఆరేస్తున్నాను బట్టలు అయితే. అవి అయితే మడత పెట్టి ఇంట్లో పెట్టేసిన. మళ్ళీ కొద్దిగా 1 అవర్ తర్వాత మళ్ళీ తీసి మడత పెడతాను. 3 డేస్ 4 డేస్కి అయితే ఇట్లా బట్టలు పడితే డైలీ అయితే వెయ్యను వాషింగ్ మిషన్లో. 3-4 డేస్కి అట్లా వేస్తాను. ఇంకా బొంతలు ఉంటే వేస్తాను. ఇంక అంతే. ఈ బట్టలు అయితే ఎప్పుడో ఒకసారి వేస్తాను. మా వారు బట్టలు అయితే బయట ఉతుకుతాను, కొద్దిగా మురికి ఉంటాయి కాబట్టి, అంటే పనికి వెళ్ళి వస్తాడు కాబట్టి కొద్దిగా మురికి ఉంటాయని ఇంక బయట అయితే ఉతుకుతాను. అప్పుడప్పుడు చేత కానప్పుడు అయితే వాషింగ్ మిషన్లో వేస్తాను. వాషింగ్ మిషన్ అంటారు కానీ ఏం పెద్ద మురికి వెళ్ళవు. వాషింగ్ మిషన్ ఎంత పెద్ద కాస్ట్ వాషింగ్ మిషన్ అయినా మురికి వెళ్ళదు. మన చేతిని బట్టి మురికి వెళ్తాయి కానీ ఎలాంటి వాషింగ్ మిషన్ అయినా మురికి అయితే వెళ్ళవు. ఇది కాడ అట్లనే మన చేతి ఉతికేది వేరు ఉంటుంది, వాషింగ్ మిషన్లో వేసేది వేరు ఉంటుంది. చేత్తోనే ఉతుకుతేనే మంచి మురికి వెళ్తే, వాషింగ్ మిషన్లో వేస్తే మురికి వెళ్ళవు. ఏంటంటే కొత్త బట్టలు కొద్దిగా ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు అయితేనే అలాంటి సెట్ అవుతాయి. బయట కూలీనాలు చేసేటోళ్ళకి అయితే ఇలాంటి వాషింగ్ మిషన్లు సెట్ అవ్వవు, మురికి అయితే వెళ్ళవు. ఎందుకు కొన్నానంటే చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు ఇంట్లో, పైన పిల్లగాళ్ళని పట్టించుకోవటం అంటే ఇంత పని చేసుకోవాలి, బట్టలు ఉతకాలి అంటే చేత కాదని మా వారైతే వాషింగ్ మిషన్ కొన్నారు ఈఎంఐ కింద. ఇప్పటికి ఈఎంఐ కడుతూనే ఉన్నాము. చాలా కాస్ట్ కూడా పడ్డది, 40,000 దాకా పడింది. అదైతే వాషింగ్ మిషన్ చాలా రేట్ అయితే పడిపోయింది. అప్పుడు కొని అయితే 1 ఇయర్ అవుతుంది వాషింగ్ మిషన్ కొని అయితే, ఎక్కువ రోజులు కూడా అవ్వట్లేదు. 4 ఇయర్స్ గ్యారెంటీ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొత్తది కాబట్టి మురికైతే బాగానే వెళ్తుంది. నేను పెద్దగా వెయ్యను, ఎప్పుడో ఒకసారి వేస్తాను. ఇంట్లో చేత కానప్పుడు ఎక్కువ వేస్తాను. నేనైతే వెయ్యొద్దు అన్నప్పుడు వేస్తాను, ఎందుకంటే చేతితో ఉతుకుదాం అంత అనుకుంటా, మళ్ళీ ఏమో దాంట్లోనే వేస్తాను. మనం అనుకుంటే జరిగిద్దా, ఒకటి అనుకుంటే ఒకటి జరిగిద్ది. ఇదంతే. వేయాలనుకున్నప్పుడేం వెయ్యను, వేయొద్దు అనుకున్నప్పుడేం వేస్తాను. ఇది కూడా ఇంతేనండి నా వీడియో. చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండండి నన్నైతే. కొద్దిగా నా వీడియో అయితే లాంగ్ వరకు చూడండి. ప్రతిసారి చెప్పేది నేను ఇదే, నా వీడియో అయితే లాంగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండానే. ఇదొక్కటి మీరు చూస్తే చాలు, సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తే చాలు, ఇంకేమీ వద్దు మీ నుండి. నేనైతే ఏమి ఆశించను. ఇంతేనండి వీడియో. ఇంక నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ చేయండి. ప్రతిసారి ఇంకా 2-3 వీడియోస్ పెడుతున్న డైలీ, ఇంత చాలా కష్టం అనిపిస్తుంది కాబట్టి డైలీ ఒక వీడియోనే అప్లోడ్ చేస్తాను. ఇంతేనండి. బాయ్ అందరికీ. కొద్దిగా ఏదో ఒక వీడియో వైరల్ చేసేటట్టు చూడండి. మీరు చూస్తేనే ఏదో ఒక వీడియో వైరల్ అయిపోయేది. వైరల్ కాకపోయినా 1K 2K దాటినా చాలు.